ఉండి ఆయన కాపరిగా ఉన్నట్లయితే ఎటువంటి కాపుదల వస్తుందో మనం చూస్తున్నాం. అలాగే నీ కుటుంబ పరిస్థితుల్లో కానీ వారి జీవితంలో కానీ వారికి వచ్చిన ఇబ్బందులు అంటే గాఢంధకారం పరిస్థితులు కానీ లేదంటే అనేకమైన ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దేవుని చూసినప్పుడు చేసిన అద్భుతాలు మేము తలపోసుకుంటే నిజంగా మనం ఆయనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉంటున్నాం. కాబట్టి అటు దేవుని గణపరచుటకు ప్రతి చిన్న కార్యక్రమం సరే ప్రభువుని గణపరచడానికి ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. కాబట్టి అద్భుతంగా దేవుని యొక్క కృపలో ఇచ్చిన కాలం అంతా కాపాడిన దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇచ్చిన కృప ఉన్నది. అలాగనే ఆయన శత్రువు ఎదుట భోజనం సిద్ధపరిచే దేవుడు అని చెప్పేసి వస్తున్నాం. శత్రువు అనగానే మనకు కనిపించే మనుషులే కాదు, కానీ ఏది అనే అనారోగ్య పరిస్థితులే కావచ్చు, లేకపోతే ఆర్థికమైన పరిస్థితులే కావచ్చు, ఆత్మీయతగా కోల్పోయే పరిస్థితులే కావచ్చు, ఏదేమైనా కానీ వ్యక్తులు కాదు, కొన్ని వ్యవస్థలు శక్తులు మనని అనేక రీతిగా మనకి దాడి చేస్తుంటాయి. అయినప్పటికీ అటువంటి దాడిలో దేవుడు గొర్రెపిల్లకి ఏ రీతిగా అయితే కాపరి గొర్రెపిల్లకి ఏ రీతిగా సమృద్ధి అయిన ఆహారం సమృద్ధిగా సమకూరుస్తున్నాడో, ఖచ్చితంగా గొర్రెలు ఆహారం తినాల్సింది అరణ్యంలోనే, కానీ అరణ్యంలో ఉండేది క్రూర మృగాలే. ఆ క్రూర మృగాల మధ్య దేవాతి దేవుడు గొర్రెపిల్లకి ఏ రీతిగా సిద్ధపరుస్తున్నాడో మన యొక్క పరిస్థితుల్లో కూడా అన్ని పరిస్థితుల్లో దేవుడు మనం కాపాడుతుందని చెప్పేసి ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి దావీదు నా కాపరి దేవుడు అని చెప్పేసి ఆయన కాపరిగా ఎంచుకుంటున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా కాపరిగా దేవుడు మనం ముందుంచుకొని మన యొక్క జీవిత యాత్రలో ఆత్మీయతలు సాగిపోతే ఆయన అనేక రీతిలో మనం కాపాడే దేవుడు అని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి ముగింపు వచ్చిన ఏంటంటే చిరకాలం నేను దేవుని యొక్క మందిరంలో నివాసం చేస్తాను. తీర్మానం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క మందిరంలో నివాసం చేస్తే దేవుడు సమృద్ధిగా మనల్ని కాపాడి ఆశ్రయించే దేవుడు, దయాకిరిపిచ్చే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, కృపనిచ్చే దేవుడు, సమయేలు వర్ధిల్ల రీతిగా దేవుని యొక్క మందిరంలో మనం వర్ధిల్లాలని, అలాగనే భవాన్ని కూడా వర్ధిల్లుతూ పరిచయంలోను పాటల్లోనూ ప్రభు పనిలోను అలాగనే సంఘంలో నమ్మకంగా ఉంటూ అనేకుల యొక్క మనుషుల దయను దేవుని యొక్క దయలో వర్ధిల్లాలని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన కాక.